మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, గత 3 రోజులుగానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే రైతులకైతే కన్నీళ్లే మిగిల్చాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయంటూ కూడా 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇటు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అంతేకాకుండా సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ లోను వర్షాలు ఈ రోజు రేపు కురుస్తాయి. అంతేకాకుండా మార్చి 2వ వారంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఎకరాలను అయితే మొక్కజొన్న, వరి, మామిడి పంటలతో పాటు మిర్చి పంటలు సాగు చేస్తున్న రైతులు పంట నష్టపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే పూర్తిగా గ్రామాల్లో పర్యటిస్తూ ఇటు పంట నష్టపోయిన రైతుల దగ్గర నుంచి అయితే సమాచారం అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉత్తర తెలంగాణలో మాత్రం భారీగా వడగళ్ల వాన పడడంతో అయితే పంట నష్టం అయితే అధికంగా జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అయితే గుర్తించారు. అంతేకాకుండా ఇటు నిజామాబాద్ లో 2000 ఎకరాలతో పాటు కరీంనగర్ లో కూడా 500 ఎకరాల్లో కూడా పూర్తిగా పంట నష్టం జరిగినట్టుగానైతే వ్యవసాయ అధికారులు అయితే పూర్తి స్థాయి సర్వేలు అయితే చేశారు. ఈ సర్వేల అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనైతే పంపనున్నారు. అయితే రైతుల వద్ద నుంచి కూడా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. పూర్తిగా తాము లక్షల్లో ఇటు పంట పెట్టుబడికి తీసుకొచ్చాం, సాగు చేశాం, తీరా తమ చేతికి పంటలు వస్తాయనే క్రమంలో వడగళ్ల వాననైతే తమ బ్రతుకులను ఆగం చేసింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, ఇటు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే ఇటు డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే జూపల్లికి ఈ మంత్రి జూపల్లి కూడా పూర్తిగా ఇటు వర్షంతో నష్టపోయిన వాటిపై రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించారు. తక్షణమే ఎంత వీలైతే అంత తొందరగా కూడా పూర్తిగా పంట నష్టపోయిన పంట నష్టాన్ని కూడా ప్రభుత్వానికి అందవేయాలంటూ కూడా ఆయా శాఖ అధికారులను అయితే కోరిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు రేపు ఇటు వడగళ్ల వానతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలని వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే అందరు కూడా అలర్ట్ అవుతున్నారు. అయితే ఉరుములు మెరుపులతో కురిసినటువంటి కురియనున్న వానలతోటి ఇటు పిడుగుపాటుకు మృతులు చెందే సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా పిడుగుపాటుకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే ఉరుములు మెరుపుల వాన పడుతున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి వెళ్లొద్దు, ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా 3 రోజుల నుంచి ఇటు వస్తున్న అకాల వర్షాలు అయితే రైతులను అయితే పూర్తిగా నష్టపోయేలా చేశాయి. మరి దీనికి రైతులు ఏమంటున్నారు, అలాగే రైతులకు ఏమైనా సాయం చేసే అధికారులు ఏమంటున్నారు దీనిపై? సోని, ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గతంలో కూడా తాము ఇటు ఎండాకాలం పంట సీజన్ లో కానీ గత ఎండాకాలం సీజన్ లో కూడా అకాల వర్షాలతోటి తాము పంట నష్టపోయాం. అధికారులు సర్వేలు చేసుకుని వెళ్లారు తప్ప ఇప్పటి వరకు ₹1 కూడా తమకి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందిన దాఖలాలు లేదు. ఈసారి సర్వేలు అయితే చేస్తున్నారు కానీ సర్వేలు కేవలం పత్రాల్లో మాత్రమే ఉండకుండా తమకు నష్టపరిహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని తమను అప్పుల ఊపు నుంచి బయటపడేలా తమకు నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఇటు రైతులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పంటలు సాగు చేస్తున్న దాంట్లో ఎక్కువ మొత్తంలో కూడా
ఇటు కౌలు రైతులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓవైపు ఇటు కౌలు రైతులు ఎకరాకు కౌలుకి 20,000 నుంచి 30,000 ఇటు యజమానికి చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ఇటు పంట నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో తాము నిండా మునుగుతున్నాం. ఆ రైతులనే కాకుండా కౌలు రైతులను ఆదుకునే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా కౌలు రైతుల నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.